రానే వచ్చిండు ఆల్చెమెందుకుల్లా మొదలు పెడదామా ఇక మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి ఇవాళ మన జాతకంలో ఏముంది ఏం కథ చిన్నగా పసిపడదాం. ముందుగా మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా ఇగో ముందుగా ఇలా మన వార్త ఏముంది. అక్కినేని అమలతో నేను మహాప్రతినిధి నర్సయ్య తాత సరదా సంభాషణ. నేను తెలుగు మహాపత్రిక ప్రతినిధి నర్సయ్య తాతతో అంటే నాతో అక్కినేని అమల సరదాగా సంభాషించారు. హైదరాబాదులో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన అమల నర్సయ్య తాతను చూసి దగ్గరకు వచ్చిన అమల గొంగడి బాగుంది నర్సయ్య తాత అని సరదాగా సంభాషణ చేసింది. ఇక నీ మాట తీరు బాగుందని కార్యక్రమం బాగుందని అభినందించింది. గతంలో నాగార్జున హోస్ట్ చేసే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళొచ్చిన నర్సయ్య తాతను ఇప్పుడు అమల స్వయంగా వచ్చి పలకరించింది. తెలంగాణ పల్లె వేషధారణను కళలను గౌరవిస్తూ కొనసాగిస్తున్న నర్సయ్య తాతను ప్రోత్సహిస్తున్న ఏఎన్ఎన్ ఛానల్ను అభినందించింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, ప్రతిరోజు రాత్రి 8:30కు తగ్గేదేలే నర్సయ్య తాతతో రప్పా కార్యక్రమాలు నర్సయ్య తాత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇక మీ అందరికీ ఎరికే పొద్దుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, పొదుగుకంగా 8:30 కొట్టంగా నర్సయ్య తాతతో రపా తగ్గేదేలే. ఇక మరి అమల కూడా చూసిందట. అమల కూడా మన నేను కార్యక్రమాలు చూస్తుందట. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే దక్షిణ భారతదేశం సిఎస్ఆర్, దక్షిణ భారతదేశం పెద్ద సిఎస్ఆర్ కలయిక ఎక్కడ పెట్టిరు? మాదాపూరు శిల్పకళా వేదికలో పెట్టిరు. ఇక ఆ ముచ్చట నా చెవిలో పడ్డది. ఇక ఏటంటే సంగతి ఏంది ఏం కథ, మరి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం నడుస్తున్నది, ఏంది ఏం కథ అని పోతి. ఇక పోయే వరకల్లి అమర దగ్గరికి వచ్చే తాత బాగున్నావా అని సనాతి మేడ వంటి ఇక అనలానే నీ గొంగడు బాగుంది తాత అని. ఇక మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూసిందో ఏమో మరి తాతవి. మీ నేను కార్యక్రమాలు బాగుంటాయి, నీ మాట తీరు బాగుంటుంది, నీ పాట తీరు బాగుంటుంది, మీ నేను కార్యక్రమాలలో బ్రహ్మాండంగా నిన్ను చూస్తున్నా అని సరదాగా సంభాషణ చేసుకుంటా నీ గొంగడి బాగుంది తాత అన్నది. ఇక ఒక్కసారి ఆమె ఏమన్నదో ఇందాం మనం. ఇగో ఇది చాలా బాగుంది. భలే ఉంది. మరి ఈ గొడవల పైకి నేను బతున్నా ఏడ పొద్దుకి ఆడవంతా ఏడ తెల్లారి చేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగ జీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి ఇట్లా చూడేది. ఇది చాలా బాగుంది. భలే ఉంది. చదివెట్టదు నాకు. మరి ఈ గొడవల పైకి నేను బతున్నా ఏడ పొద్దుకి ఆడవంతా ఏడ తెల్లారి చేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగ జీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి గుమ్మడి నర్సయ్య కూడా మందలు ఇచ్చిన. నర్సన ఏం సంగతే, ఎటెడ సంగతే, ఏం నడుస్తుంది, ఏం కథ అని అడిగితే ఇది రాదేంటిరా వేరే వీడియో
కింద క్లిక్ చేయి కింద అది తెల్లది ఫస్ట్ ఇగో గుమ్మడి నర్సయ్య కూడా కలిసిండు. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, ఇది శిల్పకళ వేదిక. ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. కొంతమంది రాజకీయాలకు ఎందుకు వస్తారు పుచ్చరాల మూటకు, కానీ ఈ కోయగా గుమ్మడి నర్సరా మాజీ ఎమ్మెల్యే ఖమ్మం ముద్దుబిడ్డ. కానీ నర్సరా నువ్వు రాజకీయాలకు వచ్చి 10 పరక ఏం భూమి జాగా ఏం సంపాదించుకోలేదట. ఏంది ఈ గందరగోళము? తాత సంపాదించింది 2 ఎకరాలు ఉన్నది. తాత సంపాదించింది అంతే ఇక అంతే. ఎమ్మెల్యే ఏం ఏకైనా కూడా జనాన్ని ఎత్తిన చేతులు పెడితే ఏకైనా కాదు చాలా సంపాదిస్తాం. కానీ అందరూ నీ లెక్క నియతిగా ఉంటే ఎప్పుడో బాగుపడే ఈ దేశం. అట్టుండాలని కోరుకుంటాను నేను. నా కోరిక అది. మరి ఇప్పుడు వచ్చే నాయకులకు జర్ర ఒక మాట చెప్పి నిన్ను చూసైనా మారారే. పాపం పేదవాళ్ళ కన్నీటి బొట్లే ఏరులై పారుతున్నాయి. నేను రోజు చేసేది అదే పని. అంతేనా? చెప్తాను కానీ ఇంటోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇక చూసారు కదా, ఇగో ఇది కథ. అమలా ఇక ఈ రకంగా తాత నీ గొంగడి బాగుంది, నీ మాట తీరు బాగుంది, మీ నేను కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఈ రకంగా అమల ఆంబయ్య వెళ్ళబోసుకుంది. ఇక గుమ్మడి నరసన్న కూడా ఏమన్నాడో, మంది నెత్తిలో చెయ్యి పెడితే మంది కొంపలు ఆరిస్తే నేను మిద్దెలు మేడలు భూములు భవంతులు జాగలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంది, కానీ నేను మంది ముంచి వేసేవేలే తాత, నీతి నిజాయితీగా బతికినా అని అంటుండు గుమ్మడి నరసన్న. నిన్న ఆడికి వచ్చిండు, శిల్పకళా వేదిక కాడికి వచ్చిండు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే, క్షమించండి నాగార్జున గారు, మంత్రి కొండ సురేఖ సంచలన ట్వీట్. అమ్మనే దండం పెట్టి చూసిన ఆరుల్లా కొండ సూర్యకి ఏమంటుందో. క్షమించండి నాగార్జున గారు, నాగార్జున గారు క్షమించండి. మరి ఎందుకు తాత ఇయ్యాల ఎట్టట సంగతి? మరి క్షమించండి అని ఇయ్యాల ఆమె ఏదో ట్వీట్ చేసింది, సోషల్ మీడియాలో మూత మోగిస్తుంది అని అంటే, ఈ తల్లి గతంలో ఏం చేసిందయ్యా అంటే, ఈ తల్లి చేసిన ఉద్ధారకం ఏందయ్యా అంటే, నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో ఏం మాట్లాడిందో ఇప్పుడు మనం అని మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా పెంచి చేయొద్దు. ఏం మాట్లాడిందో సమస్త లోకానికి ఎరికే. నాగార్జున కుటుంబం మీద కూడా ఏం పలుకులు పలికిందో అందరికీ ఎరికే. ఇక ఈ నాగార్జున ఊకుండా నాగార్జున ఏం చేసిండయ్యా అంటే, అమ్మ ఇంత పనుకున్నావు అని ఆయన కోర్టు మెట్లెక్కి పరువు నష్టం దావా చేసిండు. ఇక అది ఇంతింత కొసకు వచ్చింది, ఏదో అయితట్టుంది. ఇక ఈమెకు అదురు జ్వరం పడ్డది. లేనిపోనివన్నీ ఎట్లా మాట్లాడుతీవి, ఏమిటికి మాట్లాడుతీవి, అసలు ఏంది, నువ్వు వాళ్ళ కుటుంబం మీద నువ్వు నిందలేయాల్సిన అవసరం నీకేం వచ్చింది, ఎందుకు నాగ చైతన్యను సమంతను బదనాం చేసినావు, ఎట్టెట సంగతి ఏంది ఏం కథ అని అద్దులు ఆల్మాలు అడుగుతట్టురు కోర్టోళ్ళు. ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఈమెకు పీకరు పడ్డది. పీకరు పడి ఇక రేపో మాపో మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చేది ఉంది. ఎవరు? నాగార్జున కోర్టు కాడికి పోయి ఇక ఆఖరి తీర్పు వచ్చే ఇక పండు వండి పాకానికి వచ్చింది అనుకో రాదురి. ఏదో అయితట్టుంది, ఏం చేయదు అని ముందుగానే పసిగట్టింది ఈ సురేఖ. ఇక ఇప్పుడు ఎట చేయదు, ఏం చేయదు. నిన్న మొన్ననే రేవంత్ అయ్యారు నా బిడ్డ సుస్మిత ఆటపోయే కూతలు కూస్తే అన్యాయంగా సోషల్ మీడియాలో మా మీద పోస్టులు పెట్టి మమ్మల్ని బదనాం చేసిరి.
నా చేతి కిందోడు కూడా నాకు మచ్చ తెచ్చాడు. వాడు కూడా మంచి మంచి పనులు చేయరా అంటే అన్నీ కొంచెం గొప్ప పనులు చేసి నా కొంప ముంచిండు. నా చేతి కిందోడు గా పని చేసే నన్ను గిట్లా బదనాం చేసే, నా కడుపులో పుట్టిన బిడ్డ సుస్మిత గట్లా చేసే, పొంగులేని శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని వాళ్ళ మీద పెట్టి ఏదేదో అని ఆఖరికి వస్తార కల్లా నేను పోయి ఆరలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే క్షమాపణ కోరితే చేతులు దొరికించుకుంటే ఎటనో గట్ట ఈ పంచాది ఒడిపించుకుంటే ఆఖరికి వస్తార కల్లా నాగార్జున పంచాది ఇది ఏదో అయితట్టే ఉంది. ఏం చేయదు ఎట్ట చేయదు దేవుడా అని ఈమె ఇప్పుడు ఇంట్లో కుర్తిలో పడ్డ ఏలుకోలే తనలాడుతుందట పాపం. ఉత పుణ్యానికి అంటే ఈ మాట ఊకూకనే నోరు వారేసుకుంటే ఇప్పుడు నాగార్జున నా మీద పరువు నష్టం కేసు వేసి దావా చేసి ఎట్లా చేయొద్దు ఏం చేయొద్దు అని ఇప్పుడు ఆమెకు తెల్లని దాకా నిద్ర పట్టకపోతుంది. నిద్ర పడితే అంత ఒట్టు. మరి ఏం చేయాలి? అటు ఇటు చూసింది. ఓ బాబా నాయన కాడికి పోయింది. ఎట్లా చెయ్యా ఏం చెయ్యా? కడుపులో ఎలుకలు జ్వరపడ్డట్టే ఉంది. భయం అవుతుంది. చెమటలు పడుతున్నాయి. నా పానం నా తావున లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేద్దు పంతులు అయ్యగారు అని పోయిందట. మరి ఏం సంగతి అమ్మా, ఎట్లా ఏంది ఏం కథ అంటే గిటగిట సంగతి. నేను గతంలో నాగార్జున కుటుంబం మీద ఉత్త పుణ్యానికి నోరు వారేసుకున్నా. నాగార్జున నాగ చైతన్య సమంత జంట మీద నేను వాళ్ళ విడాకుల విషయంలో విచ్చలవిడిగా మాట్లాడినా. నా నోరుకు అద్దు లేకపోయింది, నా నోరుకు తాళం లేకపోయింది. నేను ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా. వాళ్ళు నా మీద పరువు నష్టం దావా వేసిర్రు. ఎట్లా చేయదు ఏం చేయదు అది ఓ కొలిక్కి వస్తట్టుంది. రేపు నేను ఆహా ఇక సురేఖ ఆయల్లా ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడితే ఉత్తపుర్ర అయింది. ఆఖరికి వస్తారు కల్లా నాగార్జున కోర్టు మెట్లు ఎక్కితే ఈమె ముఖం నేలబడ్డది అంటట్టు లోకము. నేను మునిపే నేను దేవుళ్ళ శాఖ మంత్రి. ఎట్ట చేయొద్దు ఏం చేయొద్దు అని ఇప్పుడు ఆమె నీ దండం పెట్టి కింద మీద అయ్యి ఒడ్డున పడ్డ చేప పిల్లోలే గిలగిల కొట్టుకుంటుంది. ఇక అప్పుడు ఆయనే ఇక ఏం లేదు కానీ ఈ నువ్వేం చేయాలంటే ఇప్పుడు పంచాంగం చూసి పెద్ద మనిషి ఈ గడియ బాగలేదు, ఈ నక్షత్రం బాగలేదు, ఈ తిథి బాగలేదు, రాహు రంకెలేస్తుండు, కేతువు కాలు దూవుతుండు, మొత్తానికి నీకు శనిదేవుడు మొత్తం నీ మీదనే కూర్చుండు. అమ్మ ఇవాళ దాకా ఏం ముట్టుకోకు, ఎవరితో మాట్లాడకు, ఏం ఆలోచన చెయ్యకు. నువ్వు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా ఏది రాత్రా నిద్రపోకుండా అర్ధరాత్రి దాటిని 12 కొట్టి ఇక సెకండ్లు వచ్చినాయి అంటే అర్ధరాత్రి 12 దాటిందంటే ఇక నువ్వు నా తప్పు అయిందాను. నాగార్జున ఏదో పొరపాటున ఆనాడు అన్ననయ్యా జ్వరమాయగా నీకు నన్ను క్షమించు, నేను క్షమాపణ కోరుతున్నా. గతంలో నాగార్జున మీద అన్న మాటలకు అభాండాలకు నిందలకు బదనాలకు అన్నీ నేనే కారకురాలి. నేను పశ్చాత్తాపడుతున్నా. అన్యాయంగా నోరు వారేసుకున్నందుకు నన్ను క్షమించువో నాగార్జున అని నువ్వు ఈ రకంగా ట్వీట్ పెట్టు. సోషల్ మీడియాలో గిట్ల రాసి వదులు. అది ఇక సోషల్ మీడియా కోళ్ళలాగా చూసుకుంటాయి, దాన్ని విస్తరింపజేస్తారు. అది చిన్నగా మెల్లగా నాగార్జున కంట పడుతుంది. అరే పాపం తప్పైందని ఒప్పుకుంటుందా? ఎట్లా చేయాలి?
ముందడుగేద్దునా వెనకడుగేద్దునా అనేది అప్పుడు నాగార్జున కూడా కొంచెం వెనక ముందు అవుతాడు. కాబట్టి నువ్వు ఈ పని ఇప్పుడు చేయకు. అది రాజరా 12 కొట్టంగా అర్ధరాత్రి దొంగ రాత్రి 12 దాటినాక నువ్వు ఇగో ఈ ట్వీట్ పెట్టంటే అమ్మ ఇక అప్పుడు ఇక ఈ తల్లి ఊపిరి పీల్చుకొని ఎటువా రావమ్మా ఊపిరి పీల్చుకో అగో ముఖాన కళ హౌస్ లేదు ముఖాన వన్య తప్పి చిన్నపోయింది ఆ ముఖం కళ తప్పిపోయింది. ఎండాకాలంలో పల్లెటూర్లు ఆనకాలంలో ఎట్లా ఉంటాయి పల్లెటూర్లు పచ్చగా పసరెళ్తాయి. ఎండాకాలంలో ఆకు జాడిచ్చి అన్నవో రామచంద్ర అంటాయి. ఇగో ఇప్పుడు ఈ ముఖం అట్నే ఉంది. క్షమించండి నాగార్జున గారు. మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీటు. ఇగో గిట్ల ఈ రకంగా తల్లి మరి ఎందుకు నోరు వారేసుకోవాలి, ఎందుకు మంది నోళ్ళ పడాలి, మళ్ళీ ఎందుకు మళ్ళీ గీ రామశిల్క పలుకులు మళ్ళీ ఎందుకు పలకాలి? ఆయన ఎంత బాధపడి ఉంటాడు అన్యాయంగా ఇది చేసినందుకు. నువ్వు ఈ అర్ధరాత్రి పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? నన్ను క్షమించయ్యా నాగార్జునా, నన్ను క్షమించయ్యా అని ఒక గిట్ల ఉంది ఈమె చక్కదనం. ఈ పిల్లవారు ఎందుకు వైరల్ అవుతున్నా 37 ఏళ్లకు లక్ ఇంటర్నెట్ షేక్ ట్రెండింగ్లో గిరిజా ఓక్. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పోరగాళ్ళు మొత్తం ఇప్పుడు ఈ పిల్లంటనే పడుతుర్రాట. ఇక ఈ పిల్ల ఏ గల్ల సినిమాలు తీసిందట. అబ్బా 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 రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిని ఎంత ముద్దుగున్నావు నువ్వు కోమలాంగి. ఆహా ఆ వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో ఆ పంతులు గోలకన్నా నీ తీయని జోలమిన్నా. ఉదయబాను నీ కిరణమా నా హృదయమంతా నీ వేసుమా. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా. హాహా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా. ఏమని పిలవాల నిన్ను? గిరిజా ఓక్. సోషల్ మీడియాను చేస్తున్నావు షేక్. ఇప్పుడు గిట్లా అంటున్నారట పోరగాళ్ళు, పర్స్ పోరగాళ్ళు సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఈమె బొమ్మను రింగా 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 తిప్పుతుర్రట. ఈ పిల్ల సినిమాలలో నటించింది. ఎందుకు చేస్తుర్రో ఇట్లా నా ఫోటో వైరల్ అని ఇప్పుడు ఆ పిల్లకి అర్థమైతే లేదట. ఎందుకంటే మధ్యప్రదేశ్లో పూసలు అమ్మే పిల్లను తిప్పి 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 ఫోన్లల్లో హీరోయిన్ చేసిర్రు. అబ్బా నీ కళ్ళు బాగున్నాయి, హాహా నీ ముఖం సందమామ, హాహా నీ పండ్లు వజ్ర వైడూర్యాలు, నీ రూపు ఎంత రామసక్కదనము, నీ సూపు ఎంత చూడసక్కదనము. ఆహా నీ ఉంగరాల జుట్టు చుట్టూ బొంగరమై తిరుగుతుంది మా మనసు అని మధ్యప్రదేశ్లో పూసలమ్మే ఓ పొల్లం దొరికించుకొని సోషల్ మీడియాలు తిప్పితే ఆ పిల్ల ఇవాళ సినిమా హీరోయిన్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ పిల్లను సినిమా హీరోయిన్నే ఇక ఇప్పుడు గిరక తిప్పినట్టు తిప్పుతా ఊర్రు సోషల్ మీడియాలో పోరగాళ్ళు. ఇక మరి ఈమెను ఏం చేస్తారో చూడాలి. వీళ్ళు సకదానం గిట్టుంది. ఇదెక్కడికి కొల్లాగా అవన్నీ ఫేక్. అలర్ట్గా ఉండండి. బీహార్ ఎగ్జిట్ పోల్స్పై అఖిలేష్ మార్పుకే ప్రజల ఓటు. మేము గెలుస్తున్నాం అని సంకలు గుద్దుకుంటున్నారట. ఎగ్జిట్ పోల్స్ మొత్తం మాకే ఉన్నాయి బీహార్లో అని ఎన్డీఏ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారట. అదంతా ఊతదే వాళ్ళే చేయించుకొని వాళ్ళే అని కథలు పడుతుర్రు. అదంతా కాదు. జనాలు మార్పు కోరుకుంటుర్రు. ప్రగతి పదాన్ని నడిపిస్తూ ముందుకు ఉరకల పెట్టిస్తూ ఇంటికో ఉద్యోగం ఇస్తాన్నదికే ఉరుకులో పెడుతుంది అనేది ఇక ఈయన భయం వెళ్ళబోసుకుంటుండు. ఉద్యోగాల కోసం చూస్తున్నారు జనాలు బీహార్లో, అభివృద్ధి కోసం చూస్తున్నారు బీహార్లో జనాలు.
అదంతా ఉత్తదే, ఎన్డీఏ వాళ్ళదంతా ఉత్తదే అనేది ఇప్పుడు ఈ కోయిలాగా చెప్పుకొస్తుంది. ఇకపోతే పిసిసి పేపర్ వచ్చిండు. ఇక ఇప్పుడు ఈయనని నేను మంత్రి పదవి కోరలేదు, పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తా, జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తాం, ఢిల్లీలో బాంబు బ్లాస్టింగ్ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. ఇక మరి మంత్రి పదవి నేను కోరలేదు అంటే మరి బీఆర్ఎస్ కోయిలాగలు అంటున్నట్టు ముచ్చట. పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి కోరుతుండు, ఏకంగా చిన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన గుండెలో ఉందో. పక్కా ఆయన చిన్న ముఖ్యమంత్రిని కావాలని, మంత్రి పదవి రావాలని ఆశపడుతుండో. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్కు పడతలేదు అన్న ముచ్చట కూడా బీఆర్ఎస్ కోయిలాగలు ఊదుతా ఉన్నాయట. పొగ వేసి ఇక మంగళ ఊదినట్టు ఊదుతా ఉర్రాట. ఎవరికి? ఈ ముఖ్యమంత్రికి మహేష్ కుమార్ గౌడ్కు పడతలేదని ఈ బీఆర్ఎస్ కోయిలాగలు సోషల్ మీడియాలో మూత మోగిస్తున్నాయట. అరే నేనెందుకు కావాలన్న మంత్రి పదవి? నాకు రామసక్కని పదవి పిసిసి పేపర్, నేను పిసిసి పేపర్ను, నాకు మంత్రులు సహకరిస్తున్నారు, ముఖ్యమంత్రి సహకరిస్తుండు, ఏఐసిసి ఢిల్లీలో ఉన్న అధిష్టానం కూడా పెద్ద ముత్తైదులు కూడా నాకు సహకరిస్తున్నారు. నాకు ఎవరితోటి ఏ పంచాయతీ లేదు, ఏ కొట్లాట లేదు, అందరితో నేను మంచిగా ఉన్నా, సాఫ్ సీదాగా ఉన్నా. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రికి పిసిసి పేపర్కు షెడ్డదే అని ఎందుకు మమ్మల్ని మా ఉసురు వంచుకుంటున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని ఇప్పుడు ఆయన ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు. ఇక ఇంట్లోనే ఇంకో మాట అన్నాడు, బాంబులు బాంబులు బాంబులు. మరి గతకాలం వచ్చి గాడగాడ బాంబులు వేరుస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బీజేపీ వాళ్ళ కళ్ళు మూసుకుపోతున్నాయా? వాళ్ళ వైఫల్యమే ఈ బాంబుల దాడికి కారణమని అదో ముచ్చట ముంగట చేస్తుండు పిసిసి పేపర్. ఇక ఇది కథ. 3 పార్టీల్లో టెన్షన్, ఎగ్జిట్ పోల్స్కు నాడి చిక్కిందా? ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్న కాంగ్రెస్లో టెన్షన్, గెలుస్తున్నాం కానీ ఇంత పోటీ లేకుండా చూసుకోవాల్సింది, బీఆర్ఎస్లోనూ గెలుపు ధీమా, చివర్లో ఇంకా పనిచేసి ఉండాల్సింది, బాస్ వస్తే బాగుండేది, బీజేపీలో కొత్త టెన్షన్, పాత ఓట్లు నిలుస్తాయా, డిపాజిట్ గల్లంతైతే పరిణామాలేంటి, రేపే కౌంటింగ్. ఇక అయిపోయింది. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు అయిపోయినట్టే. నా అంచనా ప్రకారం అయితే నేను అనుకుంటున్నా 5,534 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఎంత? 5,534 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలుస్తుండు. ఇది ఏఎన్ఎన్ నర్సయ్య తాత సర్వే. ఇక ఎంతోమంది సర్వేలు చేసిర్రు, చూద్దాం. ఎందుకంటే నర్సయ్య తాత ఉండేది మొత్తం జనాలనే కదా. ఇక బెట్టింగ్ కోడియాలు కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేసిర్రు. ఆంధ్ర కోడియాలు, తాత ఏమవుతుంది, తాత ఏ మూలకు ఏమవుతుంది, తాత ఏ గలీలో ఏమవుతుంది, తాత ఏ బజార్కు ఏమనుకుంటుర్రు, ఎటెట సంగతి, ఏ కాలనీలా గాలి ఎడుమొగ్గుతుంది, ఏ సైసూర్రా అనుకుంటూ వచ్చిన. ఎందుకు? ఇక లేనిపోని మళ్ళీ గొల్లాలు. అయ్యా మరి కోట్లల్లో బెట్టింగులు పెట్టినాయి కోళ్ళాగలు. నా మాట గెలుస్తుందని, నేను చెప్పింది గెలుస్తుందని కోళ్ళాగలు కోట్ల రూపాయలల్లా బెట్టింగులు పెట్టుకొని తడిబట్ట వేసుకొని కూర్చున్నాయి కొన్ని కోళ్ళాగలు. ఆ కోళ్ళాగలు నాకు ఫోన్ చేసి తాత అంటే వామ్మో ఇదేదో గందరగోళమే, షూహే లేదు 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 లేదని నేను చెప్పుకుంటూ వస్తున్నా. కానీ ఇలా నేను నర్సయ్య తాత సర్వేలో 5,534
34 ఓట్లతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. రాసుకోరి. ఇగో ఇది ఉగ్రదాడి, దోషులను విడిచిపెట్టాం, కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోదీ. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు. అయ్యా మోదీ, ఇక నీ కాడికే వస్తున్నా. ఇప్పుడు దేశంలో బార్బూరు బచ్చన్నపేట ప్రపంచమంతా మోదీకి సప్పట్లు కొడుతురు, జేజేలు వలుకుతురు అని చెప్తున్నారు. ఉగ్రవాదులు ముంబైలో 2008లో ముంబైని ఎంత ఆగం పట్టించారో ఎరికే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రైల్వే స్టేషన్లల్లా, హోటళ్ళల్లా ఎన్ని ప్రాణాలు తీసిర్రో, ఎంత ఆస్తి నష్టం చేసిర్రో అంత ఎరికే. ఇక ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎర్రకోట ఈ ఎర్రకోట మళ్ళీ పోతే గౌరీశంకర్ టెంపుల్ ఏదో ఉంది, మళ్ళీ పోతే ఇండియా గేటు, వీటిని మొత్తం ఎక్కడికక్కడ పగ్గం పాడు చేయాలి. వచ్చే సంవత్సరం జనవరి 26కు ఎర్రకోటను మొత్తం కథం పట్టియాలి. డిసెంబర్ 6 నాడు బాబ్రీ మసీదు కూల్చిన రోజు డిసెంబర్ 6 నాడు. అదే డిసెంబర్ 6 నాడు కూడా ఇగో మేము ఇదంతా ఢిల్లీని మొత్తం ఏ అయితే ఎర్రకోట ఉందో, ఇండియా గేటు ఉందో, ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువ తిరుగుతారో రైల్వే స్టేషన్లల్లో, హోటళ్ళల్లో పగ్గం పాడు చేసిన చరిత్ర డిసెంబర్ 6 నాడు మళ్ళొకటి మేము సృష్టించాలి అనేది ఇప్పుడు ఉగ్రవాదుల పంతం. మమ్మల్ని చూసి ప్రపంచ దేశాలే వణుకుతున్నాయి, మోదీ నడుస్తుంటే ప్రపంచ దేశాలే సప్పట్లు కొడుతున్నాయి అని అంటుర్రు. ఆపరేషన్ సింధూరు చేస్తివి, చేసినోని పురాగా చేయవైతివి, వాళ్ళేమో గల్లాలెగరేసి మా దమ్మేందో చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తామని అన్నా నువ్వు షో మీద పేరు వారకుండా పోతివి. ఇవాళ ఏంది కథ? ఇవాళ ఈ సప్పులు లేంది, ఈ బాంబులు ఏంది, ఈ 100 మంది ప్రాణాలు గాలిలో గలుసుడేంది? అయితే మరి ఈ కథ మాత్రం ఎట్లా బయటకు వస్తుంది తాత, ఏంది ఏం కథ అంటే, నిన్న మన కొంచెం కోయిలాలు అరెస్ట్ చేసిరు కదా. అరెస్ట్ చేస్తే వాని ఫోన్ డేటా మొత్తం చూసిర్రట. ఫోన్ డేటా చూస్తే అందులో చాటింగ్లు అలా కనపడుతుంది అట. అగో పలానాడు ఎర్రకోటను ఖతం చేయాలి, పలానాడు ఇండియా గేటును ఖతం చేయాలి, పలానాడు గౌరీశంకర్ టెంపుల్ అది ఖతం చేయాలి, పలానాడు రైల్వే స్టేషన్లలో పెట్టాలి బాంబు, పలానాడు పలానా హోటల్ పెట్టాలి. ఇగో ఇట్లా వాట్సాప్ చాటింగ్లో ఆ దర్యాప్తులో తేలిపోయింది. జర ఇప్పటికైనా కన్ను తెరువురి, మేల్కోరి, శత్రువును ఏనాడు తక్కువ అంచనా వెయ్యకుర్రి. వాడు బుడ్డోడే కదా, అది బుడ్డ దేశమే కదా. అంటే ఇవాళ మనకే బుడ్డ దింపే కాడికి వచ్చింది కథ.
అయ్యా మోదీ జర్ర కన్ను తెరువు, కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నట్టు శతగాతుల కాడికి దావఖానలకు పోయి ఎట్టుంది పానం? దెబ్బలు తాకినాయా, బొక్కలు ఇరిగినాయా? ఇప్పుడు నిమ్మతమేనా అంటే సరిపోదు. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటూ కాదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జర ఇప్పటికైనా ఈ ఉగ్రవాదుల కథ ఏందో జర అంతు చూడు. ఆ పాకిస్తాన్ల కథ ఏందో పాత్రదారులను సూత్రధారులను ఇద్దరిని కనిపెట్టు. అదే పని మీద ఉండు. నీకు నమ్మి జనాలు ఓట్లేసి నేను మళ్ళీ కుర్చీ మళ్ళీ నీ చేతికి ఎందుకు ఇచ్చారంటే గిందికే ఇచ్చారు. మోడీ ఉంటే కాపాడుతాడు అనే ఒక నమ్మకం మీద ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసుకుంటే కథ ఇంకో తిరిగైంది. ఇక ఇంట్లోనే ఇంకో గుసగుస ఏమొస్తుందయ్యా అంటే సోషల్ మీడియా కూస్తున్న కారు కూత, మరి లేకపోతే ఏ కూత ఇప్పుడు మీరే కింద కామెంట్ పెట్టాలి. సోషల్ మీడియా సంఘం ఏమంటుందంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే మన దేశంలో బాంబులు పేలుతాయి. బాంబులు వేలినప్పుడు మోదీ మొత్తం అడాబుడు చేసినట్టు, ఏదో ఉద్దారకం చేసినట్టు, అన్నట్టుగా ఏదో చేసినట్టుగా అంత కథగా మిచ్చి ఫోటోల వీడియోలకు పోజులు ఇస్తాడు అనేది కూడా తెర మీదకి వస్తుంది. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎందుకు ఈ బాంబుల దాడులు అవుతున్నాయి అనేది కూడా కొంతమంది మేధావి వర్గం, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్న ముచ్చట. ఇక దీనికి నిన్న కోల్యాగ శరీరానికి వచ్చింది రఘునందన్. ఏంది పాలు పదాకం మమ్మల్ని ఇట్లా బదనాం చేస్తుర్రు, ఎలక్షన్ రాగానే బాంబులు వెళ్తాయని ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు? మేము బీజేపీ వాళ్ళము దేశాన్ని కంటికి రేపలా కాపాడుతుంటే మీకు ఎట్లా అనుబుద్ధి అవుతుందని మెదక్ కోల్యాగా రఘునందన్ కోల్యాగా కూడా అంబాయం వెళ్ళబోసుకుంటుంది. అందుకనే జర్ర ఇప్పటికైనా కళ్ళు తెరిచి జర్ర దేశాన్ని కాపాడే ఉపాయం చేయిస్తారు. ఇక లేకపోతే అంత పోయి బొంత చేతికి వచ్చినాక ఏ ఆలోచన చేసినా ఉత్తబుర్ర అవుతుంది. మనలిస్తూ చూడు ఇగో కాళేశ్వరం కమిషన్పై విచారణ వాయిదా, జనవరి 2వ వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ఈ పంచాయతీ ఎట్టుందంటే కర్ర ఇరగది పాము సాగది. 1,00,00,000 కోట్లు తిన్నారు. కాళేశ్వరము కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారిందని గతంలో బీజేపీ పెద్ద ముత్తైదువులు కూడా తెలంగాణలో అడుగుపెట్టి ఎన్నోసార్లు అన్నాడు. మోదీ కానించి, అమిత్ షా కానించి. కాంగ్రెస్ కోల్యాగలు కూడా బాగానే లెంకలు కొట్టినాయి. కాళేశ్వరంలో 1,00,00,000 కోట్ల దోపిడీ జరిగింది. నాణ్యత లేని కట్టడం కట్టిర్రు, మేడిగడ్డ తొర్రలు పడ్డది, అన్నారం సుందిల్లా ఆగమైపోయింది, నీళ్లు నిల్వ చేయడానికి అవకాశం లేకుండా పోయింది, రైతుల ఉసురు పంచుకున్నారు అని అంటారు. ఇంకా ఈ ఇంతవరకు ఆ కేసు కట్టింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓ మాట తప్పిండు. ఏందంటారు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందర కేసీరావుకు తప్పకుండా నేను రాగానే పగ్గాలు చేపట్టంగానే ఖచ్చితంగా చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఆయనకు సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఇంతవరకు ఆయనకు చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తలేడు. అంటే జనాలు అంటున్న మాట ఇది అంటుర్రు. 10 ఏళ్ళు రాజ్యం వేలి దోచుకొని దాచుకున్న కేసీరావుకు మరి ఎందుకు రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తలేడు? అసెంబ్లీ ఎలక్షన్ల ముందర సభలలో ఎన్నిసార్లు అన్నాడు?
మర్చిపోయిందా ఏంది యాది చేస్తున్నాం అని ఇప్పుడు ఊర్ల పంట జనాలు కూడా అంటుర్రు. కానీ రేవంత్ రెడ్డి కూడా ఆయనకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానికి వెనక ముందు ఆడుతుంది. ఇక కాళేశ్వరం కమిషన్పై విచారణ వాయిదా జనవరి 2వ వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ఇక పోతనే ఉంది. ఎందుకటి కాట పెళ్ళి అయిందట ఇద్దరికి. పెళ్ళి అయితే ఇక మీ తెలియదే ఉంది. కొన్నాళ్ళు ఎట్టుంటుంది అంటే మూడాలు ఉంటాయి. అత్తలు కూడా ముఖాలు చూసుకోవద్దని ఉంటుంది. ఇక పెళ్ళి అయింది కదా. పెళ్ళి అయినాక ఇక షెడ్డో పాటో పెళ్ళి అయి 3-4 రోజులు అయ్యింది. ఇక అయినాక ఇక కథ ఏందో మీకు ఎరికే. ఇక అమ్మో అతను కూడా ముఖాలు చూసుకోవద్దమ్మా అని అమ్మగారు వచ్చి ఈ పిల్లని తీసుకొని పోతారు. ఇక నీ మూడాలు పాడైపోరు. ఏం మూడాలు ఈ మూడాలు, ఈ అమ్మాయి అని పనికి వెళ్ళే మూడాలు, ఎంత పని అయిపోయానెవరా అని వీడు చేసుకున్నాడు. ఒకటే తిప్పాల. ఈయనకి పని మీద రోకుండదు, పాడ మీద రోకుండదు. ఇంకా రాపాయ్ అమ్మ మీ కోడలు తీసుకురా రానే ఊకారా రోజుపడ్డా మూడాలా అది వచ్చి నా ముఖం చూస్తారా అని ఇక తల్లి. ఇక ఈయన ఫోన్లు కొడతాడు. ఏమా అటే పోతి వస్తలేవో నీ అన్యాయం పాడిగాను అటే పోతివేవే అంటే ఊగా నీ మెంటలా నీకేమన్నా నేను ఇప్పుడు మూడాల కోరిగా నేను వచ్చి మీ అత్త ముఖం చూడవచ్చునా మీ అమ్మ ముఖం చూడవచ్చునా? అతను కూడా నువ్వు ముఖాలు చూసుకోవద్దట మూడాలల్లా. నేను వచ్చింది ఏమిటికి అని అక్కడ పెళ్ళాం. ఇక మూడాలు అయిపోతాయి. మూడాలు అయిపోయినాక మళ్ళీ ఏమొస్తుంది? అమాస. ఆడపిల్ల అమాస కొరియ పోతుందా? ఆడపిల్ల సరిదినాలలో పోతుందా? ఆడపిల్ల పుణ్యం వస్తుంది. ఇక రకరకాలుగా కథలన్నీ ఇటనే పొడిగించుకుంటూ పోతుంది. కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ 3 నెలల దాకా మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతీవి 3 నెలల దాకా మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతీవి అష్టమనయమని కష్టం పెడుతున్నావే అమాస పూర్ణమని ఐదలేస్తున్నావే ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా. ఇక మరి సానా రోజులకు ఈడ ఆశ వదులుకుండిగా ఈ అమ్మ ఇవేం కథలు సలగుండా ఓ పారి మూడాలు ఓ పారి అమాస ఓ పారి పున్నము ఓ పారి అది ఓ పారి ఇది ఏంది గందరగోళము. ఇక అది వస్తే రాని పోతే పోని అని ఇక వీడు చేసుకున్నాడు ఆశ వదులుకుంటాడు. ఇక ఆమెకు ఎట్నో ఉగబుద్ధి పుట్టి ఏమనుకుంటుండో మా ఆయన మరి ఏం చేస్తుండో ఏంది ఏం కథ అని ఫోన్ చేస్తుంది. ఆహా ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా. ఆమె ఏమంటుంది ఫోన్లో? బాగున్నావా? ఇక నేను వచ్చే అలా అయింది. ఆహా ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా. కానీ వస్తున్నా అంటే ఆమె వీడు రేపే అనుకుంటాడు. కాదు ఇంకో 5-6 రోజులు టైం ఉందంట. ఎదురు చూసి నేను ఎండుకపోతున్నా కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. ఇగో ఇదే టైపులో ఉంది. ఇగో ఈ కాళేశ్వరం పంచాయతీ. ఈ కాళేశ్వరం పంచాయతీ ఓడుస్తలేదు తీర్తలేదు. అదే దాన్ని పక్క కాలం పెడతలేరు. మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు. వచ్చే ఇక రేపో మాపో మళ్ళీ విచారణ మళ్ళీ వాయిదా పీసీ ఘోష్ కమిషన్ ఈయన తిన్నాడు ఆయన మింగిండు ఇది కథ అది కథ ఈ కోయిలాగలే చిన్న కోయిలాగలే 100 కోట్లు మింగినాయి పెద్ద కోయిలాగా వ్యాపారి మింగొచ్చు. అయ్యో దేవుడా ఈ కాళేశ్వరం కథ వినలేక యాశకు వస్తుంది జనాలకు. ఆ జనాలే అంటున్నారు ఇక పోని ఈ పంచాయతీ పాడైపోను. ఇదేంది కథ? కౌశిక్ రెడ్డికి షాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హల్చల్ కేసు నమోదు చేసిన పోలీసులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. మంగళవారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హల్చల్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చెప్పినా వినకుండా యూసుఫ్గూడ వద్ద ఓ ఫంక్షన్ హాల్లోకి అనుచరులతో ఆయన దూసుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇప్పుడు ఈయన కథ ఎట్లా ఉంటాయి అంటే, కౌశిక్ రెడ్డి కథ వెనకటికి ఈ కోయిలాగా ఇప్పుడు ఉరుకులో పెడుతుంది, ఇప్పుడు ఫోన్ రీలుతుంది, ఇప్పుడు రంకెలేస్తుంది. దీని కథ అసెంబ్లీ ఎలక్షన్లలో దీని కథ చూడాలి. మీరు ఎట్లా చేస్తారో ఏ కదా అనుమాట గెలిపియాయే, మీరు గెలిపియకపోతే మాత్రం నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతా, హుజూరాబాదు జనాల పేరు మీద నేను ఉరి పెట్టుకొని చచ్చిపోతా అని ఉత్తరం రాసిండు. జనాలకు రాసి పెట్టి చూపించుకుంటా, నన్ను మీరు హుజూరాబాద్లోకి ఎమ్మెల్యేగా గెలిపియకపోతే నేను అనంత లోకాలకు వెళ్ళిపోతా ఎగిరి, నేను గాలిలో కలిసిపోతా. మీరు ఏమనుకుంటున్నారో ఏమో కానీ నాకు మీరు ఓటు వేయకుంటే గెలిపియకపోతే మాత్రం నేను మీ గడపడా. ఈనానుడే కాదు, చదువుకునే బిడ్డే ఆ పొల్లకు కూడా నేర్పిండు. ఆమె చదువు పాఠాలన్నా మరి బట్టి పట్టిందో పట్టలేదో కానీ అయ్య చెప్పిన పాఠం మాత్రం బట్టి పట్టింది. ప్రజలారా, మా నాయన కనుక మీరు ఓటేసి గెలిపియకపోతే మా నాయన భూమి మీద ఉండడు, ఈ భూమిలోనే కలిసిపోతాడు. మా నాయన బొచ్చడు పసలు పట్టుకొస్తాడు గెలిస్తే, మీరు గెలిపిస్తే బొచ్చడు పసలు పట్టుకొచ్చి మన హుజూరాబాదు హుందాతనాన్ని ప్రపంచానికి చాటు చెప్తాడు, పేదోళ్ళ బతుకుల్లో వెలుగులు నింపుతాడు. మా నాయనను మీరు గెలిపియాలి, కోట్లే మన హుజూరాబాద్కు పట్టుకొచ్చి నియోజకవర్గాన్ని ఉరుకులో పెట్టిస్తాడు అని బిడ్డే దిక్కు పదం. ఏ కౌశిక్ రెడ్డి భార్య నమో నారాయణ ఎట్లా చేస్తారో మీ దయాన్ని ముఖమంతా మార్చుకొని. ఇగో గిసోంటి యాక్టరు ఈయనతో పెద్ద సినిమా తీయవచ్చు, బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు. స్టోరీ అంటారా, నేను రాస్తా, వస్తుంది నాకు కథ రాస్తా. ఎవరైనా పైసలు పెడితే ఉంటే బాగుండు, ఎవరైనా నిర్మాత దొరికితే ఈయన మీద బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు. మంచి నటన, చిన్న యాక్టర్ కాదు. అయితే ఇప్పుడు ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ రకంగా మాట్లాడిన కోల్యాగా గెలిచినాక ముగుదాడు లేని కోల్యాగా ఎట్లా బోంటి వెళ్తుంది. షెర్ల కొమ్ముల భార్య, దానికి అది చూస్తే మోతానే ఉంటుంది కానీ బక్కపలసనే ఉంటుంది కానీ కొమ్ములు ఇంత పొడుగు ఉంటాయి. అది షెర్ల వండుకొని అయినా ఇట్టు కొమ్ముల భార్య ఇట్టు షెల్పాట్లు ఆడుతుంది. నా దగ్గర నీ అంత చూస్తా అన్నట్టు పెద్ద బర్లనే బెదిరిస్తుంది. ఎందుకంటే దీనికి కొమ్ములు ఉన్నాయి, అవి ఇంతలా ఇంత పొడుగున్నా అది వాటి కొమ్ములు గింతే ఉంటాయి. ఇది బక్కపలచకుండా దీని కొమ్ములు ఇంత ఉంటాయి. ఇప్పుడు దీనికి అహంకారం అట్లా వచ్చింది. 4-5 ఏళ్ళ కోయిలాగా ఎట్టుంటుంది, 4-5 ఏళ్ళ కోయిలాగా మంచిగా ముప్పుకొచ్చి దానికి మూదాడు వేయకపోతే వినది, మూదాడు వేయకపోతే అస్సలే వినది, చేతికి రాదు. కాడికి మేకొనది, ఓ నాగరికి పోదు, ఓ ఎడ్ల బండికి పోదు, ఓ గుంటుక పోదు, ఏడికి పోదు. ఎరుగుల మీకు ఎగురాలి, దునకాలి, దొంగ తిండి తినాలి, వచ్చి దొడ్డ పండుకోవాలి. ఇప్పుడు దీని పని అదే అయింది. బిర్రగా ఇక ముప్పుకు వచ్చిన కోలియాగా ఆయన లెక్క కొడతా చూడు, కోలియాగా ఇప్పుడు అట్లా లెక్కలు కొడుతుంది ఈ కోలియాగా. పొగరు అహంకారంతో ఉరుకులో పెడుతుంది కోయిలాగా, ఆగుతలేదు కోయిలాగా. ఇక మూదాడు వేసి గుంజుతా ఉన్నా ఇంకా ఎందుకంటే మరి బాయికాడ ఉన్న కేసీఆర్ చూడొద్దా. మా కౌశిక్ కోయిలాగా కాశ్మీర్దే,
ఇది బాగా ఎగురులో పెడుతుంది. దీన్ని రేపు మనం మంచిగా చూసుకోవాలి ఈ కోల్యాగని అని మరి పెద్ద మనిషి అనుకోవాలిగా, ఆయన చూడాలిగా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కౌశిక్ కోల్యాగా కాశ్మీర్ కోల్యాగానే బాగా దానిలో ఆడింది అని పేరు తెచ్చుకోవాలిగా. అందుకోసం ఈ కోల్యాగా ఎగురులో పెడుతుంది. మరి ఏడ పంగలో పరిస్థితిలో ఏం కదో కానీ ఇప్పుడైతే ఎగురులో పెడుతుంది. మొత్తానికి కేసు నమోదు చేసిరట ఈ కోల్యాగా మీద. దేశానికి దారి దీపంలా తెలంగాణ ఆవిష్కరణలు. రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు 2025 కౌంట్ డౌన్ పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ ఆవిష్కరణలలో భారతదేశానికి దారి దీపంలా నిలిచిందని రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మన తెలుగు టెక్నాలజీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మార్పులకు దారి తీస్తున్నారని కొనియాడారు. మంత్రి శ్రీధర్ బాబు ఎంఈఐఎల్ డైరెక్టర్ సేవా కార్యక్రమాల ప్రముఖురాలు సుధారెడ్డి, ప్రపంచ తెలుగు ఐటీ సదస్సు చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా కలిసి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలను 2025 కౌంట్ డౌన్ పోస్టర్ను హైదరాబాదు టీ హబ్లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సరే, గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్. గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్. చిన్న ముఖ్యమంత్రి వచ్చిండు, కానీ ఈ చిన్న ముఖ్యమంత్రిని చూడాలని నాకు ఒక ముచ్చటాదికి వస్తుంది. ఇప్పుడు చెప్పుకోవాలి ఈ ముచ్చట. ఎట్లా అంటారు, ఒక దిక్కేమో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వర్సెస్ సెక్రటరీలు, ఆయా శాఖల ఆయా శాఖల సెక్రటరీలు. ఇప్పుడు ఈ మంత్రులకు ఆయా శాఖల సెక్రటరీలకు ఉప్పు నిప్పు లెక్క అవుతుందట పంచాయతీ. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి ఎంత పగ ఉందో ఇగో ఇప్పుడు గసోటి కథ నడుస్తుందట సచివాలయంలో. ఇప్పుడు మంత్రుల కాడికి ఏమొస్తాయి, గట్టుతో వినతి పత్రాలు వస్తాయి. అయ్యా నాకు ఈ సమస్య ఏముంది, ఎట చేస్తావో ఏమో సారు, నీ బాంచను జర నువ్వే నా సమస్య తీర్చాలే అని ఇక ఏదో ఒక సమస్య తీసుకొని ఒక కాగితంలో రాసుకొని మంత్రులకు ఇస్తారు. ఎవరి ఎమ్మెల్యేతోని కాకపోతే మంత్రులకు ఇస్తారు. మంత్రికి ఇచ్చినామంటే హయ్య పని అయినట్టే, ఇక ఒక్క పోరు కొడితే పని అయినట్టే అని ఇక ఆడ చెప్పుకుంటాడు. ఆడు ఆ చుట్టుపక్కల ఆ ఊరోళ్ళకు, ఆ దోస్తులకు, అని సోబద్గాలకు, ఆ చుట్టాల పక్కలకు, నేను పలానా సమస్య మీద మంత్రికి ఇచ్చిన పని అవుతుంది. అమ్మా మంత్రికి ఇచ్చినావా, అబ్బా మంత్రి చెప్తే ఇక పని అయినట్టే అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఈ మంత్రి ఈ సమస్య ఉంది, ఈ ఫైల్ సంగతి ఏందో చూడయ్యా అని సెక్రటరీకి చెప్తే అని గంగెద్దు లేక తలకాయ ఊపుతురాట. అది పక్కేసి ఫైల్ని పండబెడుతుర్రాట, కదలనిస్తలేరాట. ఏంది ఏమా నేను గాయాల ముచ్చట చెప్తే ఆ సమస్య ఆ వినతి పత్రం మీద దాని మీద ఏమైనా ఫైల్ కదిలిందా ఏంది ఏం కథ అంటే అది రూల్స్కు విరుద్ధంగా ఉంది, మేము చెయ్యం. ఇక అందులో మళ్ళీ ఇంకోటి, కొన్ని రూల్స్కు విరుద్ధంగా ఉన్నా వాళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తే దాన్ని కథం పట్టిస్తుర్రాట. ఎవరు? సెక్రటరీలు. ఇక అందుకనే ఇప్పుడు మంత్రులు అందరూ రేవంత్ అయ్యా నువ్వు ఢిల్లీకి పోకు. ఇప్పుడు ఆయన ఏమో ఢిల్లీకి పైన కడుతుండు. ఢిల్లీలో ఏముందంటే యుఎస్ ఇండియా
అది మన ఏంది ఏదో ఏదో సదస్సు ఉంది, ఏదో ఫోరం ఉంది, అంతర్జాతీయ సంస్థల వాళ్ళు వస్తారు. దానికి మైక్రోసాఫ్ట్ ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా వస్తారు పెట్టుబడుల విషయంలో. వాళ్ళని రేపు షెడ్డో పడ్డో అలా మాట్లాడి మళ్ళీ మన ఇప్పుడు ఇండియా రైజింగ్ అని ఉందిగా, ఇక అందులో భాగంగా మన హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేయాలని ఇప్పుడు ఆయన దాంట్లో ఆడుతుండు. నువ్వు ఢిల్లీకి పోకు, ఆ పని తర్వాత పెట్టుకో, కానీ ముందుగా మా పంచాయతీ తెలుపుకుంటారు ఇప్పుడు మంత్రులు. ఏమైందా? ఇగో మేము చెప్తే సెక్రటరీ ఇంటలేడు. ఒక సమస్య, ఒక వినతి పత్రం వస్తే మేము ఆయనకి ఇస్తే దాన్ని పక్కేసి పండగ పెడుతుండు, ఆ ఫైలు గదలనిస్తలేడు. ఏంది గందరగోళము? మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి? వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయి. వినలోళ్ళు మాత్రం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉంది. ఏం చేయాలో ఆయన ఇప్పుడు ఢిల్లీకట్ట పోవాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇదేట చూసుకోవాలి, అక్కడ ప్రతిపక్షాలలో పోరు ఎట్లా ఎదుర్కోవాలి. అయ్యా, ఒక ఊరును ఏలాలంటేనే పానం ముక్కులకు వస్తుంది. ఇక మరి ఈయనే ఏం మంతుండో, ఆయన ఏం లేస్తుండో, ఎప్పుడు లేస్తుండో, ఎప్పుడు వంతుండో, ఏమవుతుందో కథ. మొత్తానికి మంత్రులకు సెక్రటరీలకు పడి పడకుంటాయి, పచ్చగడ్డేస్తే బగ్గు అంటుందిలా. మరి ఈ పంచాయతీ ఎట్లా తెల్లారుతుందో, ఎట్లా పొద్దుకుతుందో, కానీ మంత్రులను కూడా లెక్క చేస్తలేరట సెక్రటరీలు. ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మలగాల్చుకుందాం. పొద్దుకంగా 8:30 ఎరికేగా మీకు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 యాది పెట్టుకుని చూడురి. ఉంటా. శనార్థి.